నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో, ఆ రోజు ఏమేమి చేశాను, ఎలా డెకరేట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడైతే నేను చూపించినట్టు ఫస్ట్ ఎంట్రాన్స్లోనే నేను ముగ్గులతోటి అలా హడావిడి చేశాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మవారండి, శారీ డ్రేపింగ్, డెకరేషన్ ప్రతిదీ నేనే చేశాను. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసా. లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నచ్చినట్లయితే ఒకసారి చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎప్పుడైనా డెకరేషన్ ఇలా చేసుకోవాలి అనిపించేటప్పుడు. ఇక్కడ వచ్చేసరికి నేను తాంబూలం కూడా నేను పూజతో పాటు రెడీగా ఉంచుకున్నాను. తాంబూలం వచ్చేసరికి ట్రే, బ్లౌజ్ పీస్, గాజులు, ఆకు చెక్క, పసుపు కుంకుమ, ఇంకా బనానాస్ అండి. బనానాస్ పెట్టలేదు, బ్లౌజ్ పీసెస్ పాడైపోతాయి అని చెప్పి ఎప్పుడైతే వస్తారో తాంబూలంకి అప్పుడు పెట్టేసి ఇవ్వచ్చని నేను పక్కనే ఉంచాను. అండ్ అక్కడ ట్రేస్ కూడా నేను నా చేతులతో చేశానండి. ఆ ట్రేస్ డీటెయిలింగ్ కూడా నేను ముందు వీడియోలో చూపిస్తాను, అసలు అదేం మెటీరియల్ ఎలా చేశాను అనేది. ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు అండి. కంచి నుంచి నేను తెప్పించుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారు, అక్కడ నేను ఈ కలర్ కాంబినేషన్ కావాలి అని అంటే ఆ పిక్చర్ చూపిస్తే నాకు వీడియో కాల్లో చూపించారు. అక్కడ వీవర్స్ దగ్గర మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఎవ్రీ ఇయర్ 11 ఐటమ్స్ అంటే ప్రసాదాలు చేస్తాను. అలాగే ఇయర్ కూడా చేశాను. ముందు రోజు అయితే నాకు నైట్ 2 అయింది ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునేటప్పటికి. నెక్స్ట్ డే 4 o'clock లెగిసాను. అప్పుడు లెగిసి పనులు చేసిన నాకు పూజ ఫినిష్ అయ్యేటప్పటికి 11-11:30 అయిపోయింది. చాలా లాంగ్ అయింది. బట్ కనిపించవు కానీ బోల్డ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట అందులో. ఇక్కడ వచ్చేసరికి నేను కుంకుమ పూజ చేసుకున్నాను లక్ష్మీదేవికి. సో ఇక్కడ బ్యాక్డ్రాప్లో హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, కొన్ని హ్యాంగింగ్స్ తోరణాలు అయితే నేను స్వయానా చేసినవన్నమాట క్లాత్ తోటి. ఆ వీడియో కూడా నేను త్వరలో పెడతాను, ఈజీ వేలో మీరు ఎలా చేస్తారు అనేది. ఎందుకంటే అది బయట చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. దాని వీడియో కూడా నేను త్వరలో పెడతాను. సో నా పూజ అయిన వెంటనే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మధు అక్క వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి. ఇక్కడ చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో. నాకు వరలక్ష్మీదేవి తల్లి అయితే మాత్రం చాలా బాగా నచ్చారు. అది డైలీగా మనం పెట్టుకొని దేవుడి మూల పూజ చేసుకోవచ్చు. అండ్ అక్క కూడా ఆ పర్పస్ మీదే తీసుకున్నారంట, డైలీ మూల పెట్టుకొని పూజ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అక్క చక్కగా పసుపు పారాయణం రాస్తున్నారు. పూజ హడావిడిలో పడి నేను పారాయణం రాసుకోవడం మిస్ అయ్యాను. బట్ అక్క వాళ్ళ ఇంట్లోని నాకు అక్క రాసేశారు. అండ్ నాతో పాటు రమ్య గారు వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. నేను కూడా ఫస్ట్ టైం అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యాను. తను కూడా చాలా స్వీట్. మేము ఫస్ట్ టైం అక్కడ కలిసాము అండ్ చాలాసేపు మాట్లాడుకున్నాం. మా పిల్లలు, మధు అక్క పిల్లలు ఆడుకుంటుండేవాళ్ళు, మేమేమో ఇక్కడ మా హౌసులతో మేము బిజీ అక్కతోటి. ఇది అయిన తర్వాత అక్కడ కలిసాను అన్నాను కదా రమ్య గారు, తనకి నేను ఇన్వైట్ చేశాను అనమాట, రండి తాంబూలం తీసుకోవడానికి. సో తనకి చాలా లాంగ్ అవుతుంది, స్టిల్ తను నో చెప్పకుండా చక్కగా తను వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, నో చెప్పకుండా మీరు వచ్చారు తాంబూలం తీసుకోవడానికి. అండ్ నేను చాలా హ్యాపీ, నా ఇంట్లో ఎంతమంది లక్ష్మీదేవిలు వచ్చారని చెప్పి. సో నేను వేసుకున్న శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు. అండ్ నా బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది మా అక్క డిజైన్ చేసింది. మా ప్రతి బ్లౌజెస్ నావి, అక్కవి, మమ్మీవి మా అక్కే డిజైన్ చేస్తుంది. ఏం డిజైన్ చెప్పు అది చేసేస్తుంది. అది అయిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ వచ్చారు ఎట్ ఏ టైం యాక్చువల్లీ వచ్చారు. నాకు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంటి నిండా లక్ష్మీదేవులు కలకల నిండిపోయారు, పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి. నాకైతే ఒక పండగలా అనిపించింది. ఆ ఫీలింగ్, ఆ వైబ్స్ అవన్నీ కూడా అలానే అనిపించింది. నేను ఒకరి తర్వాత ఒకరు అందరికీ పసుపు, పారాయణం, బొట్లు అవన్నీ పెట్టడం జరిగింది. అవన్నీ డ్రై అవ్వడానికి టైం పట్టింది కాబట్టి కాసేపు తర్వాత నేను తాంబూలం ఇచ్చాను. ఎందుకంటే పారాయణం డ్రెస్కి అంటుపోతే ఇంకా శారీస్ అవన్నీ కూడా పాడైపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా మమ్మీ వచ్చారనమాట ఆ టైంకి. మమ్మీకి కూడా నేను తాంబూలం ఇస్తాను, ఇంటి పేరు వేరు కాబట్టి. మమ్మీ హెల్ప్ చేస్తున్నారు అందరికీ పసుపు పారాయణం రాయడానికి. ఇక్కడ మా చిన్న కూతురు అల్లరి చేస్తుంది.
వీళ్ళందరూ కూడా నేను పిలిచిన ముత్తైదులు మా ఫ్రెండ్స్. అండ్ తినొచ్చేసరికి అనుష అక్క టాటా నుంచి వచ్చారు, వైజాగ్లో చిన్న పన్ను ఉందని చెప్పి. అండ్ అప్పుడు నేను రమ్మంటే తాంబూలం తీసుకోవడానికి తను మిస్ కాకుండా వచ్చారు. థ్యాంక్ యూ అక్క. అండ్ తినొచ్చేసి మా సూపర్ సీనియర్ అనమాట, కానీ మాకు చిన్నప్పటి నుంచి చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు. అండ్ మేము కూడా అక్క చుట్టే తిరిగేవాళ్ళని. అండ్ తను వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము మోస్ట్లీ కలుస్తుంటాం, బట్ ఈ రకంగా కలవడం అనేది ఫస్ట్ టైం అనమాట. అక్క నేను అదే మాట్లాడుకుంటున్నాం. మ్యారేజ్ తర్వాత ఈ రకంగా కలవడం అనేది ఫన్గా ఒక పార్టీస్లో కలవడం అనేది వేరు, ఇలాగా కలవడం అనేది వేరు. అండ్ అక్కతో చాలాసేపు ముచ్చట్లు ఆడుకున్నాం, పాత విషయాలు, కొత్త విషయాలు, చైల్డ్హుడ్ డేస్ అన్నీ కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకొని చాలాసేపు మాట్లాడుకున్నాం. అదైన తర్వాత ఒక్కొక్కరికి నేను తాంబూలాలు అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకునమ్మ వాయనం అనేది 3 times చెప్తాము. అలాగే నేను కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ఎవరైతే మనం తాంబూలంకి పిలిచామో, ఎవరైతే వస్తారో ముత్తైదులు, వాళ్ళందరూ పెద్దైనా చిన్నైనా మనం ఆశీర్వాదం తీసుకోవాలి. సో అందరూ నాకంటే పెద్దే, స్టిల్ నేను చెప్తున్నాను. ఎవరికైతే తెలియకపోవచ్చో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, చిన్నదో పెద్దదో నాకు తెలీదు. బట్ మా మమ్మీ అయితే నాకు ఫుల్ రౌండ్ వేశారనమాట. అక్కడే మా ఫ్రెండ్స్ ముందే రౌండ్ వేశారు. నేను కొమ్ము శనగలు అనేది నానబెట్టాను అందరికీ ఇద్దామని చెప్పి, చాలా ఎక్కువ నానబెట్టాను. నేను అవి అక్కడ అలా సర్దుకునేటప్పుడు పెట్టడం మర్చిపోయాను. అది మర్చిపోవడం వల్ల హడావిడిలో నేను తాంబూలంలో పెట్టడం మర్చిపోయాను, ఇవ్వడం మర్చిపోయాను. సో మమ్మీ అందుకే తిట్లు నాకు. అండ్ నాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక ముత్తైదుకి కంకణం కట్టడం అలవాటు, అండ్ మా మమ్మీకి కడతాను. అందుకని చెప్పి మా మమ్మీ కోసం అలా దాచాను. మమ్మీ వచ్చిన తర్వాత మమ్మీకి కట్టాను, తాంబూలం ఇచ్చేసాను. అండ్ మమ్మీ అంటే ఫుల్ హెల్ప్ఫుల్ కదా, వచ్చిన తర్వాత నాకు అన్నీ ఎత్తిపెట్టేశారనమాట. చందరవిందరగా ఉంటే కిచెన్ అంతా క్లీన్ చేసి నీట్గా వెళ్ళారు. అండ్ నేను ట్రేస్ గురించి చెప్పాను కదా, ఇవేనండి ఆ ట్రేస్. నేను చేత్తో చేశాను, 3 types ఆఫ్ చేశాను. దీన్ని రెజిన్ ఆర్ట్ ట్రే అంటారు. రౌండ్ షేప్, ఓవల్ షేప్ అండ్ రెక్టాంగిల్ షేప్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, కలర్స్లో చేశాను. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి మధు అక్క వచ్చారనమాట తాంబూలం తీసుకోవడానికి. మార్నింగ్ నేను రెడీ అవ్వలేదు, అక్క నేను కలిసి మోనికా గారి ఇంటికి వెళ్దాము అని చెప్పి నేను ఈవినింగ్ రెడీ అయ్యాను కొంచెం ఓపిక తెచ్చుకొని. అండ్ రెడీ అవ్వడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో అక్క వచ్చారు, అక్కతో కాసేపు కబుర్లాడి తాంబూలం అలాగా ఇచ్చిపుచ్చుకొని, యాక్చువల్లీ ఇచ్చిపుచ్చుకోవడం కాదు, ఇచ్చాను. అక్క వాళ్ళ ఇంటికి నేను మార్నింగే వెళ్ళాను. అండ్ తాంబూలం ఇచ్చిన తర్వాత మేము మోనికా గారి ఇంటికి బయలుదేరాము. అండ్ అక్క ఎలాగో స్వీట్ పర్సన్ కాబట్టి ఒక స్వీట్ హగ్ తోటి ముగింపు అయ్యింది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మోనికా గారి హౌస్ అండి. చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారో. తిని ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఫెస్టివల్ని ఇలాగే సెలబ్రేట్ చేస్తారు, చాలా హడావిడి చేస్తారు, చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా, లోటస్ అసలు మనకు కనిపించదు, అలాంటి ఫ్లవర్స్ని ఆమె తెప్పించారంటే చూడండి ఎంత ఇంట్రెస్ట్. డెకరేషన్స్, ఈ ఫ్లవర్స్, ఈ థీమ్ అవన్నీ కూడా అనేది తనకి చాలా ఇంట్రెస్ట్. అండ్ తను లాస్ట్ ఇయర్ 80 మెంబర్స్కి ఇచ్చారనమాట తాంబూలం, అండ్ ఈ ఇయర్ 100 మెంబర్స్కి ఇచ్చారంట. అండ్ అందులో నేను ఒక ముత్తైదుని, తను కూడా చక్కగా తాంబూలం ఇచ్చేశారు. ఒక 2-3 రీల్స్ తీసుకున్నాము, ఒకే రీల్ అనేది పోస్ట్ చేసాము. 2-3 takes అయితే జరిగింది. మాకు ఒకటే నచ్చింది, అది మధు అక్క, మా మోనికా గారు అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది చార్మింగ్ సాజీ. ఒకసారి విజిట్ చేయండి, చూడండి పేజెస్ని. అండ్ ఇలాగా ఫైనల్గా వరలక్ష్మి పూజ ఇక్కడ ఇలాగైతే ఫినిష్ అయింది. ఈవినింగ్ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. స్టిల్ నాకు ముత్తైదులు వచ్చారు, నేను వెళ్ళాను. తర్వాత నేను షూట్ చేయడం మానేసా. సో ఇదండి ఈ వరలక్ష్మి పూజ ఇలా జరుపుకున్నాం. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.